హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. బీడీఎల్లో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. జీతము మనకు 15,50,000 రూపాయలు పర్ యానం ఉంటుంది. సిబిటి లేదు, గేట్ కూడా అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంటుంది. నో ఎక్స్పీరియన్స్. ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. ఈ నోటిఫికేషను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది మన హైదరాబాద్లో ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో రావడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ జాబే. మనకి ఇది కోఆపరేటివ్ ఆఫీసు మన హైదరాబాద్లో ఉంది. మీకు హైదరాబాద్లో కానీ, కాచిగూడ యూనిట్లో కానీ, హైదరాబాద్ యూనిట్లో కానీ, బానూరు యూనిట్లో కానీ, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కానీ, విశాఖపట్నంలో కానీ, ఇబ్రహంపట్నంలో కానీ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కానీ, న్యూఢిల్లీలో కానీ, మీకు ఉత్తరప్రదేశ్లో కానీ, ఝాన్సీలో కానీ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి అయితే హైదరాబాదు, కాచిగూడ యూనిట్లో ఇవ్వడం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. లేకపోతే రంగారెడ్డిలో డిస్ట్రిక్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వారికి అయితే మన విశాఖపట్నంలో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. ఈ జాబ్ మన సొంత రాష్ట్రాల్లో మనకి ఉద్యోగం కూడా ఉంటుంది. శాలరీ ప్యాకేజ్ కూడా మనకు 15,50,000 ఉంది. కాబట్టి పిల్లలు ఏ జాబ్ వదిలినా కానీ ఇలాంటి జాబ్ని మీరైతే వదులుకోకండి. ఇది అప్లై చేసుకోవడానికి మనకి 3 డిసెంబరు 2025 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 29 డిసెంబర్ 2025కి క్లోజ్ అవుతుంది. సాయంత్రం 4 గంటల లోపల క్లోజ్ అవ్వడం జరుగుతుంది. మనకి వేకెన్సీలు ఏ విధంగా ఉన్నాయంటే, ఎంటీ ఎలక్ట్రానిక్స్ గ్రేడ్ 2లో వస్తుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీలు 32. ఇవి అందరికీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ వారికి, ఎస్సీ వారికి, ఎస్టీ వారికి ఉన్నాయి. దీంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ అప్పుడు కూడా మనకి వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత ఎంటీ మెకానికల్కి అయితే 27 వేకెన్సీలు ఉన్నాయి. అందరికి అన్రిజర్వ్డ్కి 10, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 3, ఓబీసీ వారికి 7, ఎస్సీ వారికి 6, ఎస్టీ వారికి 1 ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా నోటిఫికేషన్లో వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత ఎంటీ ఎలక్ట్రికల్గా అయితే మనకి 6 వేకెన్సీలు ఉన్నాయి. సేమ్ అందరికీ ఉన్నాయి. దీంట్లో ఎంటీ కంప్యూటర్ సైన్స్ కూడా 4 వేకెన్సీలు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంటీ మెకానికల్ వారికి అయితే 1 వేకెన్సీ ఉంది. ఎంటీ సివిల్కి అయితే 2 వేకెన్సీలు ఉన్నాయి. ఎంటీ ఫైనాన్స్కి 5 వేకెన్సీలు ఉన్నాయి. ఎంటీ హ్యూమన్ రిసోర్స్కి అయితే 2 వేకెన్సీలు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. టోటల్ మనకి 80 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో 7 వేకెన్సీలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఇవ్వడం జరిగింది. వాటిని ఎవరు తీసుకోరు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మీకు నిర్ణయించిన వేకెన్సీలు మీకే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్కి, మెకానికల్కి, ఎలక్ట్రికల్కి, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్కి ఇక్కడైతే మనకి వేకెన్సీలు ఇవ్వడం అయితే జరిగింది. మనకి పే స్కేల్ వచ్చేటప్పటికి మనకి 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ 15,55,000 రూపాయల దాకా మీకు ఎంటీ గ్రేడ్ 2 అసిస్టెంట్ మేనేజర్కి అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ట్రైనింగ్ తర్వాత ఈ అమౌంట్ అయితే వస్తుంది. మనకి బేసిక్ పే మనకి ట్రైనింగ్లో అయితే మీకు 40,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. ఏజ్ లిమిటెడ్ ఏ విధంగా ఉందంటే, మనకి 25/11/2025 నాటికి మీకు 18 నుంచి, ఇక్కడ అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్ వారికి 27, 27, 28 అనేసి వివిధ రకాల పోస్టులు ఉన్నాయి కదా, దానికి వివిధ రకాలుగా ఉన్నాయి. ఓబీసీ వారికి 30, 27, 31 దాకా వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వారికి అయితే మనకి 32, 27, 32, 33 దాకా అయితే ఉన్నాయి. ఎస్టీ వారికి అయితే 32, 27, 27, 28, 32 ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే మనకి అన్రిజర్వ్డ్కి అయితే 10 సంవత్సరాల దాకా మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ ఎస్టీ వారికి మరి ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి 5 years ఎక్కడైనా డొమెసైల్ ఉంటుంది కదా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో, వారికి కూడా దీనికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు పర్మనెంట్ ఎంప్లాయీ బీడీఎల్లో ఉన్నారైతే వారికి 55 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరికైనా సరే 50 సంవత్సరాలు దాటకూడదనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషను మరి అందరూ 25/11/2025 నాటికి పాస్ అయి ఉండాలి. ఎంటీ ఎలక్ట్రానిక్స్కి అయితే మనకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ డిస్ప్లే ఎలక్ట్రానిక్స్ నుంచి చేసిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మెకానికల్గా అయితే మనకి ఫస్ట్ క్లాస్ డిగ్రీ చేసిన వారు కానీ లేదా 5 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసినారు కూడా మెకానికల్ నుంచి దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎంటీ ఎలక్ట్రికల్గా అయితే మనకి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఎలక్ట్రికల్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎంటీ కంప్యూటర్ సైన్స్ అయితే మనకి మీరు ఎవరైతే ఫస్ట్ క్లాస్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చదివారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎంటీ మెట్రాలజీ కోసం ఎవరు చదువుతారో ఫస్ట్ క్లాస్ డిగ్రీ మనకి ఇంజనీరింగ్ నుంచి చదువుతున్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంటీ కెమికల్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతారు వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ చదివినారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎంటీ సివిల్కి అయితే మనకి ఫస్ట్ క్లాస్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎంటీ ఫైనాన్స్ పాస్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ చార్టెడ్ అకౌంట్ దీనికి ఐసిఏఐ నుంచి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. లేదా ఎంబీఏ చదివిన వారు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఫైనాన్స్ నుంచి చదివిన వారు 2 years మనకి డిసిప్లిన్ 2 years చేసిన వారు దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఎంటీ హ్యూమన్ రిసోర్స్ ఎంబీఏ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హెచ్ఆర్ పిఎంఓ ఐఆర్ పర్సనల్ మేనేజ్మెంటు ఇండస్ట్రియల్ రిలేషన్స్ సోషల్ సైన్స్ సోషల్ వెల్ఫేరు సోషల్ వర్క్ 2 years డ్యూరేషన్ ఎవరు చేశారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇన్ లా చదివినారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే మనకి 60% చదివిన వారు అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి 60% చదివిన వారు తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 60% ఉండాలి. 55 marks ఎస్సీ ఎస్టీ వారికి వీరికి దీంట్లో కూడా మనకి ఎడ్యుకేషన్లో కూడా వారికి చూట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 55% ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. ఒకవేళ బీడీఎల్లో ఒక ఎంప్లాయీ ఉంటే వారికి ఎటువంటి పర్సంటేజ్ అవసరం లేదు. వారు పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది ఉంటారు కదా మీరు డిప్లొమా చేసిన తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తారు కదా వారు అప్లికేషన్లో మెన్షన్ చేయాలి. ఫస్ట్ మేము డిప్లొమా చదివాం తర్వాత మీరు ఇంజనీరింగ్ చదివనేసి మెన్షన్ అయితే చేయాలనేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. దీంట్లో ఎవరికైనా సరే మనకి 59.99% వచ్చిన తర్వాత దాన్ని 60%గా కన్సిడర్ చేయరు. 60% వచ్చిన వాళ్ళకి 60% కన్సిడర్ చేస్తారు. ఒక 0.01% తగ్గినా కానీ తగ్గేదనే లెక్క కడతారు కాబట్టి వారైతే దీనికి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. 60%గా వారికి కన్సిడర్ చేయరు అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివినా కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివినా కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చదివినా కానీ ఎలక్ట్రానిక్స్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ చదివినా కానీ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ చదివిన ఇంజనీరింగ్ చదివిన వారు కానీ ఇక్కడ చాలా రకాల ఇంజనీరింగ్ చదివిన వారు కానీ ఎలక్ట్రానిక్స్ నుంచి వారైతే వీరికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. మెకానికల్లో కూడా ఇక్కడ ఒక 9 రకాల మెకానికల్ ఉన్నాయి. వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు దేంట్లో చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్గా నుంచి కూడా మనకు ఒక 3 ఎలక్ట్రికల్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. కెమికల్ అంటే కెమికల్ ఇంజనీరు కెమికల్ అండ్ ఎలక్ట్రో
కెమికల్ ఇంజనీరు, కెమికల్ టెక్నాలజీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫైనాన్స్కి వచ్చినప్పుడు సిఏ, ICWAI, MBA ఫైనాన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంకామ్ చదివిన వారికి అయితే అప్లై చేసుకోవడానికి లేదనేసి దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వేరు కండక్ట్ చేస్తారు. 150 మార్కులకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 పార్ట్ల కింద ఉంటుంది. పార్ట్ 1 వచ్చేవాడికి 100 MCQ ఉంటుంది. కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి, డిసిప్లిన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎలక్ట్రికల్ నుంచి కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ నుంచి మీరు ఏం చదివారో దాని నుంచి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత పార్ట్ 2 నుంచి మనకి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో జనరల్ అప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్కి అయితే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి మనకి 0.25 మార్క్స్ తీసివేయడం జరుగుతుంది. దీని ఫీజు వచ్చేటప్పటికి మనకి 500 రూపాయలు. ఇది ఎవరెవరికి ఉంటుందంటే అన్రిజర్వ్డ్, EWS, OBC క్యాండిడేట్కి అయితే 500 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయవలసి ఉంటుంది. అది కూడా మనకి నెట్ బ్యాంకింగ్ కానీ ఆన్లైన్లో అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఫీ అయితే ఎవరికి ఉండదంటే మనకి ఫీజు ఎవరికైతే ఉండదంటే SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, ఇంటర్నల్ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. దీంట్లో మీరు ఒక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీరు క్వాలిఫికేషన్ ఉన్న అన్ని పోస్టులకి అప్లై చేసుకోవాలి. ఒక పోస్ట్కి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ URL లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫోటో, సిగ్నేచరు మీరు అప్లోడ్ చేసిన తర్వాత యూజర్ ID, పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందర మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలంటే స్కాన్డ్ కాపీ ఆఫ్ ది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మన 3 months కన్నా కింద ఉండకూడదు. తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. SC, ST, OBC, EWS వారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మరి సర్టిఫికేట్లు కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మనకి PWD క్యాండిడేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మాట్లోనే వారికి అయితే ఉండాలని చెప్తున్నారు. డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉండాలి. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి బిలాంగ్స్ చేస్తున్న వారు డొమైసైల్ సర్టిఫికేట్ ఉండే వాళ్ళకి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, డిగ్రీ, PG సర్టిఫికేట్లు, మనకి మార్క్ షీట్లు కూడా దానికి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ఒకవేళ ఎంప్లాయీ ఉంటే NOC లెటర్ కూడా కావాలనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మీ యొక్క సర్టిఫికేట్లు ఏ లాంగ్వేజ్లో ఉండాలి, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉండాలి. మన తెలుగులో కానీ సర్టిఫికేట్లు అయితే ప్రిపేర్ అయితే చేసుకోకండి. ఇంగ్లీష్లో అయితే ప్రిపేర్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేయండి. మనకి ఇది అప్లై చేయడానికి 3rd December నుంచి స్టార్ట్ అవుతుంది. 29 Decemberలోగా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుందంటే 11 January 2026 సండేని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ అయితే తర్వాత ఇవ్వడం జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వదు. 15,55,000 రూపాయల శాలరీ ఏ జాబ్కి అయితే రాదు కాదు. ఇలాంటి జాబ్ని వదులుకోకుండా మీరందరూ అప్లై చేసి మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసి మీరందరూ జాబ్ పొందాలని కోరుతూ నేను ఇలాంటి వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.